41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో భారత్ పాకిస్తాన్ జట్లు తొలిసారి తలపడుతున్నాయి. కాసేపట్లో దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. భారత్ 8 సార్లు ఆసియా కప్ సాధించిన ట్రాక్ రికార్డు ఉంది. మ్యాచ్ కోసం భారత్తో పాటు ప్రపంచ దేశాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ క్రికెట్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. 41 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత దాయాది దేశమైన పాకిస్తాను, ఇండియా ఈరోజు ఫైనల్లో ఏషియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. అయితే ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే ఇటు క్రీడా అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కొంతమంది అయితే మనం ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది క్రికెట్ ప్లేయర్లు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇక్కడ దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్లో బౌలింగ్ అనుకూలిస్తుందా, బ్యాటింగ్ అనుకూలిస్తుందా అన్న విషయాన్ని వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు 41 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఏషియా కప్ ఫైనల్లో భారత్ మరియు పాకిస్తాన్ తలపడనుంది. ఎలా ఉండబోతుంది అంటారు మ్యాచ్ ఈరోజు? 41 సంవత్సరాల తర్వాత అవుతుంది కాబట్టి మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా జరుగుతుందని నేను అనుకుంటాను. కాకపోతే ఎప్పుడు కూడా మన ఇండియాదే పై చేయి. లాస్ట్ జరిగిన 15 గేమ్స్లో కూడా 14 గేమ్స్ మనమే కొట్టాము, ఒక డ్రా అయింది. కాబట్టి డెఫినెట్గా ఇండియానే కొడుతుంది ఈరోజు. అలాగే పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక అక్కడ 170+ కొట్టినా కానీ మ్యాచ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్పిన్ చాలా బాగా తిరుగుతుంది అక్కడ. కాబట్టి ఇండియా ఎక్కుతుంది అనుకోండి. ఎందుకంటే ఇండియాలో వరుణ్ ఉన్నాడు, అలాగే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అలాగే మన హార్దిక్ పాండ్యా మంచి ఫేస్ చేస్తున్నాడు, రివర్స్ స్వింగ్ కూడా చేస్తున్నాడు, బూమ్రా అలాగే యార్కర్లు వేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా మనమే కొడతాం. అందులో మాక్సిమం షాహిన్ అఫ్రీది ఒక బౌలర్ను కొట్టి హరీష్ రావును కొడితే చాలు. ఎందుకంటే హరీష్ రావు సిగ్నల్స్ చేశాడు, ఆ సిగ్నల్స్ తగ్గట్టు అభిషేక్ శర్మ చూసుకుంటాడు. కాబట్టి డెఫినెట్గా మనం కొడతాం. టాస్ ఎవరు నగ్గితే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు? అంటే టాస్ వల్ల అన్న పిచ్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే బ్యాటింగ్ తీసుకుంటే మంచిదా, బౌలింగ్ తీసుకుంటే మంచిదంటారా? ఇందులో అయితే దుబాయ్ అయితే టాస్ అయితే ఏముండదండి. ఏదైనా సరే 170+ కొడితే మ్యాచ్ మందే. అలాగే వాళ్ళు 150 లోపల ఆపేశారంటే మ్యాచ్ ఇండియాదే కొడుతుంది గ్యారంటీగా. సో అంటే ఇప్పుడు పాకిస్తాన్ టీం చూస్తే కనుక వాళ్ళు ఎక్కువ బౌలింగ్ ఆర్డర్ తోటి వస్తున్నారంటారా, బ్యాటింగ్ ఆర్డరా ఎలా ఉందంటారు పాకిస్తాన్ టీం కూడా? అయితే పాకిస్తాన్ బ్యాటింగ్ ఉంటుంది, బౌలింగ్ ఉంటుంది, కానీ మన ఇండియా ముందు ఏముండదండి, తుత్తి అయిపోతుంది. మన ఇండియా టీం చూసుకుంటే ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఎక్కువ బౌలింగ్ ఆర్డర్ ఉందా, బ్యాటింగ్ ఆర్డర్ ఉందా, లేదా వాళ్ళు వీళ్ళు సరి సమానంగా మెయింటైన్ చేస్తున్నారంటారా? మన ఇండియా చూసుకుంటే కనుక ఆల్రౌండర్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నారండి. అలాగే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. అలాగే అక్షర్ పటేల్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి మనకు ఆల్రౌండర్స్తో పాటు బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, బలంగా ఉంది. అందులో అలా కాదు, అందులో ఆల్రౌండర్ అంటే ఎవరూ లేరు. ఓన్లీ హరీష్ రావు వీళ్ళు బౌలింగ్ ఉంది. సల్మాన్ ఆగ్ ఎలాగో కెప్టెన్ అయ్యి ఉండి కూడా మ్యాక్సిమం 25 రన్లు కొట్టాడు. అభిషేక్ శర్మ 54 కొడితే సల్మాన్ ఆగ్ మాత్రం 25 రన్లు కొట్టాడు మొత్తం సిరీస్ కలిపి. కాబట్టి అది మనకు అసలు పోటీయే కాదు ఈ విషయంలో. అయితే ఈరోజు స్కోర్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 180+ వస్తుంది. అదే ఫస్ట్ బౌలింగ్ అయితే కనుక 130-140 బిలోలో ఆపేస్తారు. అంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్కు జరగబోయే మ్యాచ్లపై ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇటు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన ఇండియా టైం ప్రకారం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే రాజమహేంద్రవరంలోని పలు చోట్ల కూడా ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేసి ఇటు మ్యాచ్ని టెలికాస్ట్ చేయడానికి కూడా కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే కూడా కొన్ని భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మ్యాచ్ పై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కానీ ఇటు ఆసక్తి కానీ నెలకొందనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, రాజమండ్రి.